హాయ్ అండి, నేను మీ శివాన్ అండి. సో ఈరోజు ఏంటంటే జూలై 26వ తారీఖు ఈనాడు న్యూస్ పేపర్లో లాస్ట్ పేజీలో వేశారండి ఒక ఆర్టికల్. సో ఏం చెప్పాడంటే 69 పురుగు మందులతో ఓ, రైతులకు పొంచి ఉన్న ప్రమాదం అని చెప్పేసి ఒక ఆర్టికల్ వేసాడండి. ఏం లేదండి, ధూమపానం ఏ స్థాయిలో అయితే మానవులకు హాని చేస్తుందో అదే స్థాయిలో 69 రకాల పురుగు మందులతో రైతులకి, అది ఎవరైతే వేస్తారో రైతులకి హానికరమని చెప్పేసి ఈనాడు లాస్ట్ పేజీలో వేసాడండి. ఇవి ప్రతిరోజు గణనీయంగా పెరుగుతున్నాయి అంటండి. ఈ ఎవరైతే క్రిమికీటకాలకి చెందిన పురుగు మందులు వాడుతూ ఉన్నారో వాళ్ళలో అనారోగ్య సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పేసి ఒక ఆర్టికల్లో వేసాడండి. ఈనాడు ఆర్టికల్ చివరి పేజీలో వేసాడండి. ధూమపానం వల్ల ఎలా అయితే మా క్యాన్సర్ మహమ్మారి బారిన అనారోగ్యం పాలవుతున్నారో అదేవిధంగా క్రిమికీటకాలు మనం పురుగు మందులు వాడేటప్పుడు, క్రిమిసంహార మందులు వాడేటప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అదేవిధంగా మానవులకు కూడా రైతులకి హాని కలుగుతుందని చెప్పేసి చెప్తున్నారండి. మీరు వేసేటప్పుడు మందులు పిచికారీ చేసేటప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ప్రతిదీ ముందు వేసేటప్పుడు చేతికి కంపల్సరీ గ్లౌజులు ధరించాలండి. అలానే ఒక హెడ్కి క్యాప్ ఒకటి ఉండాలండి. అలానే మన ఫేస్ని కవర్ చేయడానికి ఒక మాస్క్ లాంటిది ఒకటి ఉండాలండి. అలానే కళ్ళజోడు కూడా ఒకటి పెట్టుకోవాలండి. అలానే మన బాడీ మొత్తం కనపడకుండా, అంటే ప్రతి కెమికల్కి ఏది పడకుండా, మందు ఏది మన బాడీ మీద పడకుండా ప్రతి ఒక్కటి కవర్ చేసుకోవాలండి. సో ట్యాంక్ ఎత్తుకొని చేలో మనం మందు వేసి చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. మన మీద పడకుండా చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ బట్టలను బయట విడిచి బయట వేసిన తర్వాత అప్పుడు మాత్రం స్నానం చేసి ఇంట్లోకి వచ్చి ఏమైనా ఆహార పదార్థాలు తీసుకోవాలండి. అప్పుడు మాత్రమే తీసుకోవాలి. తను జాగ్రత్త పడితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావండి. నేను ఈ ఆర్టికల్ ప్రకారం ఏం చెప్తున్నానంటే, రైతులకి ధూమపానం వల్ల ఎంత నష్టం జరుగుతుందో మానవాళికి అదేవిధంగా ఎవరైతే ఈ మందులు క్రిమిసంహార మందులు వేస్తారో రైతులకి అదేవిధంగా జరుగుతుందని చెప్పేసి ఆర్టికల్ చెప్పాను. చాలా రకాల క్యాన్సర్కి కూడా దోహదపడుతుంది. లుకేమియా అండి, బ్లడ్ క్యాన్సర్ సంబంధించిన రోగాలు కూడా వస్తాయని చెప్పేసి ఈ న్యూస్ పేపర్లో వేశారండి. సో రైతులందరూ తగిన జాగ్రత్తలో మనం ఎప్పుడైతే క్రిమి సంహార మందులు ఎప్పుడైతే మనం వాడతామో వాటిని స్ప్రే చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించి మంచిగా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటే మనకి ఉపయోగపడుతుందండి. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. అలానే మంచిగా రైతులు మంచి పంట పండి కొంచెం రైతులు బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటాను అండి. సో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.